హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీ అందరితో కూడా నేను ఆంజనేయ స్వామి జయంతి రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి 4:16 అయితే అవుతుందండి. చూసారు కదా, మా హస్బెండ్ అయితే చెన్నై అయితే వెళ్తున్నారండి మా మామయ్యని తీసుకొని హాస్పిటల్కి అనేసి. మా మామయ్యకి అయితే హెల్త్ బాగాలేదు. మా మామయ్యకి లాస్ట్ 6 monthsగా అస్సలు ఒంట్లో బాగుండట్లేదండి. చెన్నైకి అయితే రెగ్యులర్గా తీసుకువెళ్ళాల్సి వస్తుంది. ఒక 15 days నుంచి అయితే కొంచెం పర్లేదు అనుకున్నాం, కానీ ఈ మధ్య సడన్గా మళ్ళీ బాగాలేకుండా వచ్చిందండి. అందుకని ఈరోజు అయితే తీసుకెళ్తున్నారు. 4 days బ్యాక్ అయితే ఆల్రెడీ తీసుకెళ్లారండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు రమ్మంటే మళ్ళీ ఈరోజు అయితే వెళ్తున్నారండి. టెస్టుల కోసం టెస్టులు అన్నీ ఇచ్చేసి వచ్చారు. రిపోర్ట్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు డాక్టర్ చూపించడం కోసం అనేసి. ఇంకా తర్వాత ఏమో అలారం అయితే పెట్టుకున్నారు కదా, అలారం సౌండ్కి మా పెద్ద బాబు అయితే నిద్ర లేచేశారు. ఇంకా మా పెద్ద బాబుకి ఫుల్ కాఫ్ వచ్చేసింది. ఇంకా దగ్గుతూ ఉన్నాడు కదా, చిన్న బాబు కూడా నిద్ర లేచేశారండి. ఇంకిద్దరైతే మంచిగా 1.5 hour అయితే ఆడుకున్నారండి 5:30 దాకా. ఇంకా తర్వాత ఏమో పిల్లలిద్దరికి కూడా ఇంకా విక్స్ అయితే పూసేసానండి వేడివేడిగా. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలకి నిద్ర అనేది అస్సలు పట్టదు కదా, మనమే పెద్దవాళ్ళమే నిద్రపోలేం సరిగా, ఇంకా పిల్లలు అలా నిద్రపోతారు. ఇంకా అందుకని విక్స్ అయితే పూసేసాను. చిన్న బాబుకి అయితే సిరప్ కూడా వేసానండి. పెద్ద బాబుకి కూడా వేసుకో అంటే ఏడుస్తూ ఉన్నాడు, వద్దనేసి ఇంకా వామిటింగ్ చేసుకుంటాడని పెద్ద బాబుకి అయితే వేయలేదండి, చిన్న బాబుకి వేసేసాను. ఇంకా పెద్ద బాబుని అయితే పడుకోబెట్టేశాను, నిద్రపోయారు. ఇంకా చిన్న బాబుని అయితే ఈ విధంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఊపుతూ ఉన్నాను. ఉయ్యాల దగ్గరికి తీసుకొని వెళ్తే పెద్దగా ఏడుస్తున్నాడండి ఉయ్యాలను చూసి, పడుకోని అనేసి వాడు. ఇంకా ఎందుకులే ఏడిపించడం అనేసి ఈ విధంగా అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాసేపు ఊపగానే నిద్రపోయాడండి. తర్వాత ఏమో పెద్ద బాబుని కూడా నిద్రపించానని చెప్పాను కదా, ఇంక ఇద్దరు నిద్రపోయారు హాయిగా అయితే. ఇంకా నేను కూడా అయితే 5:30కి పడుకొని 6:30కి అయితే నిద్ర లేచానండి. అమ్మ అయితే లేపారు 6:30 అయింది అనేసి. ఇంకా నిద్ర లేచి ఫస్ట్ అయితే స్టవ్ దగ్గరికి వచ్చేసానండి. నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత ఏమో ఫస్ట్ పిల్లలిద్దరు నిద్ర లేచేలోపు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద. ముందుగా అయితే పిండిని అయితే మంచిగా సాల్ట్ వంట సోడా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఆయిల్ అయితే రాసేసుకున్నానండి ఇడ్లీ ప్లేట్స్కి. ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ అనేది బ్యాటర్ వేసేసుకున్నాను. స్టవ్ మీద కూడా పెట్టేశానండి. హాట్ వాటర్ అనేది కాచేసాను, ముందుగానే కాసేసాను కదా. ఇంకా చిన్నబాబు కోసం అనేసి వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేస్తున్నానండి. మా పిల్లలిద్దరికి హాట్ వాటర్ తాపిస్తున్నాను. అయినా కూడా కోల్డ్ అయితే ఏ మాత్రం తగ్గట్లేదు. అసలు ఎందుకు కోల్డ్ చేస్తుందో అర్థం కావట్లేదండి వీళ్ళిద్దరికి. చాలా జాగ్రత్తగా ఉంటాను నేను పిల్లల విషయంలో. ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ కోసం అయితే కాఫీ అయితే కలుపుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి ముందుగా షుగర్ వేసుకున్నాను, అలాగే కాఫీ పౌడర్ కూడా వేసుకొని ముందైతే అత్తమ్మకి కాఫీ కలిపించేస్తాను. ఇంకా నాకు అమ్మకు వచ్చేసి టీ అయితే పెట్టానండి స్టవ్ మీద. మామయ్య అయితే లేరు చెప్పాను కదా, చెన్నై అయితే వెళ్ళారని. హస్బెండ్ అలాగే మా మామయ్య. ఇంకా అయితే ఇక్కడ కాఫీ కోసం పాలైతే వేసేసాను. ఇంకా పిల్లలిద్దరు అయితే ఇంకా నిద్ర లేవలేదండి, మంచిగా నిద్రపోతున్నారు. వాతావరణం అయితే ఇప్పుడు మార్నింగ్ కూడా కొంచెం కూల్గానే ఉంది, మరీ ఎండలు అయితే ఏం లేవు. కానీ 2 daysగా అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందండి నెల్లూరులో. ఎంత బాగుందో, ఇంక ఈ మంత్ అంతా ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏమో అమ్మకైతే టీ ఇచ్చేసి ఇక్కడ నేను కూడా టీ తాగుతున్నాను. నిన్న నైట్ వర్షం పడిందండి, దానికి సంబంధించి వాటర్ అయితే ఇంకా పడుతూ ఉన్నాయి. అక్కడైతే టీ అయితే పెట్టి చిన్న వీడియో అనేది షూట్ చేశాను, భలే ఉంది కదా. ఇంకా టీ తాగేసిన వెంటనే ఈరోజు చాలా బట్టలు అయితే ఉన్నాయండి. ఇంకా నాకైతే హెల్త్ బాగాలేదు కదా, ముందు రోజు ఫుల్ ఫీవర్ అని చెప్పాను కదండి. ఇంకా అందుకోసం అనేసి నేనైతే ఏం వాష్ చేయలేదు. అమ్మ అయితే వాష్ చేస్తా అన్నారు, కానీ వద్దమ్మా అనేసి ఇంకా మిషన్కి వేసేసానండి. ఇక్కడ మిషన్లో వేసేసి లిక్విడ్ వేసేసి టైం అనేది సెట్ చేస్తే ఇంకా దాని పాటికి అది బట్టలు అనేది వాష్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా నా పాటికి నేను పనులు అనేది చేసుకోవచ్చు కదా, ఇంకా అందుకోసం అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మాప్ అయితే వేస్తున్నానండి. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి కదా, అమ్మ అయితే ఇల్లు చిమ్మేశారు నీట్గా. ఇంకా నేనైతే మాప్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆంజనేయ స్వామి జయంతి కాబట్టి ఇల్లు నీట్గా ఉంటేనే దీపారాజన చేసుకుంటే బాగుంటుంది కదండి, అందుకోసం అనేసి. ఇంకా బెడ్షీట్స్ ఏమీ నేనైతే వాష్ చేయలేదండి, ఇల్లు ఒకటే మాప్ వేసేస్తున్నాను అంతే. అది కూడా నాన్ వెజ్ తిన్నాం మేము ముందు రోజు, అందుకోసము. నేను తినలేదులేండి, హెల్త్ బాగాలేదనేసి. మిగతా వాళ్ళైతే తిన్నారు ఇంట్లో, అందుకోసం. ఇంకా ఇక్కడ వచ్చేసి మాప్ వేస్తున్నాను. పెద్ద బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. చిన్న బాబుని అయితే అమ్మ ఇంకా నిద్రపోతున్నాడు కదా, సౌండ్స్ లేచేస్తాడనేసి ఉయ్యాల్లో అయితే తీసుకెళ్ళి పడుకోబెట్టేశారండి. ఇంక ఇక్కడేమో మంచిగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇల్లంతా కూడా మాపు వేసేసాను కదా. ఈ విధంగా ఇంట్లో ముగ్గులు వేసుకుంటే ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ వాతావరణం. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను ఇలా ఉండడం. మా అమ్మ కూడా లాస్ట్ వ్లాగ్స్లో మీ అందరితో షేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ కూడా ఇలాగే వేసుకుంటారు కదా. అసలు నిద్ర లేచి బయటికి రాగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇంకా అందుకని నాకు వచ్చిన విధంగా ఈ విధంగా అయితే ముగ్గులు అయితే వేసుకుంటానండి డైలీ. ఖచ్చితంగా ముగ్గులు అయితే వేయకుండా అయితే ఉండనండి కన్ఫామ్గా, ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా. ఇంకా తర్వాత ఏమో ఇక్కడ లంచ్ కోసం అనేసి ముందుగా ఈరోజు పెసరపప్పు పప్పుల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అలాగే వైట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ముందుగా అయితే పెసరపప్పును అయితే నానబెట్టేసుకుంటున్నాను. అది నానుతూ ఉంటుంది కదా, తర్వాత ఇంకెప్పుడైనా పెట్టొచ్చులే విజిల్స్కి, వేడివేడిగా చేయొచ్చులే అనేసి. ఇంక ఇక్కడ రైస్ కూడా వాష్ చేసి పెట్టుకుందామని రైస్ కూడా వేసేస్తున్నానండి లంచ్కి.
మంచిగా అయితే ఇంక ఇవి 2 వాష్ చేసేసాను. ఇంకా ఇవి 2 వాష్ చేసేసి పక్కకు పెట్టేశానండి. తర్వాత ఏమో అమ్మకైతే ఇక్కడ ఇడ్లీ అయితే సర్వ్ చేసేస్తున్నానండి వేడివేడిగా. ఈరోజు ఇడ్లీ, పల్లీ చట్నీ, అలాగే నేను టమాటో చట్నీ అయితే చేశాను కదండి. నా ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే కారం అయితే కలిపానండి. ఈ కారం రెసిపీ కావాలంటే చెప్పండి. ఇడ్లీలోకి, దోశలోకి, వడల్లోకి సూపర్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా అయితే మనం కలిపేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మకైతే ఇచ్చేసానండి ఇడ్లీ. అమ్మ అయితే తినేస్తున్నారు. ఎందుకమ్మా 4 ఇడ్లీలు వేసేసావనేసి అంటున్నారు. అవి కూడా తినలేకపోతుందండి మా అమ్మ. మైగ్రేన్ తలనొప్పి ఉంది మా అమ్మకైతే. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఊరికి బయలుదేరిపోతున్నారండి. ఇప్పటికే వచ్చేసి 4 days అయితే అయ్యింది కదా, ఇంక వెళ్తానమ్మా, నాన్నకి అన్నానికి ఇబ్బందిగా ఉంది అనేసి అన్నారండి. అది కాక నాన్నొక్కరే ఉంటారు అక్కడ, అందుకోసం అనేసి ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయారండి ఊరికి. ఏదో తెలీదు, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు, అమ్మని మన ఇంటి నుంచి పంపించేటప్పుడు తెలియని బాధగా అనిపిస్తుంది. మీకు ఇంతేనా? కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా కుక్కర్లో అయితే పప్పు అయితే నానపెట్టాను కదా, ఇంకా టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు, వాటర్ వేసి విజిల్స్కి అయితే పెట్టేశాను. ఇంకా విజిల్స్ వచ్చేలోపు ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయండి. ఇంకా బట్టలన్నీ తీసేసి మంచిగా అయితే ఆరవేసేసుకున్నాను. చూసారా ఎన్ని బట్టలు. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, కానీ మిషన్కి వేసిన బట్టలే కదా కొంచెం తొందరగానే ఆరిపోతాయి. ఇంకా అయితే అన్నీ ఆరవేసేసి మంచిగా క్లిప్స్ అయితే పెట్టేశాను. ఇంకా పెద్ద బాబుకి అయితే బ్రష్ చేపించేసానండి. బ్రష్ చేపించేసి ఇక్కడైతే టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. టిఫిన్ తినడానికి కూడా మా బాబుకి ఓపిక ఉండట్లేదండి. చాలా అంటే చాలా వీక్ అయిపోయాడు. మా పెద్ద బాబుకి బాగాలేకుండా వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతాడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. ఇంకా తర్వాత ఏమో ఇంకా బాబుకి టిఫిన్ పెట్టేశాను. చిన్న బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు, ఉయ్యాల్లోనే ఉన్నారు. అత్తమ్మ అయితే ఉన్నారు బాబు దగ్గర. ఇంకా నేను వచ్చేసి స్నానం చేసి వచ్చేసానండి. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి కదా, పూజ చేసుకుందామనేసి. ఇంకా హెడ్ బాత్ అయితే చేయలేదండి, చాలా నీరసంగా ఉంది. ముందు రోజు ఫీవర్ కదా, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా, అందుకోసం. ఇంక ఇక్కడైతే పూజ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసుకొని వచ్చేసాను. ఈరోజు అయితే టెంకాయ ఏం కొట్టట్లేదండి, మామిడి పండే పెట్టుకున్నాను ప్రసాదం కింద. ఇక్కడ ఇంట్లో పూజ చేసుకునేదానికంటే ముందు నేనైతే గడపనైతే పూజించుకుంటానండి. నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే డైలీ అర్థమవుతుంది. శుక్రవారం కానివ్వచ్చు, మంగళవారం కానివ్వచ్చు, ఏ ఫెస్టివల్ అయినా కానివ్వచ్చు, ఇంట్లో పూజ చేసుకునేదానికంటే ముందు నేను గడపను పూజించుకుంటానండి. గడపను పూజించుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను. ఇంకా గడపను పూజించేసుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. ప్రశాంతంగా మనసుకి హాయిగా ఉంటుంది ఇంట్లో పూజ అనేది చేసుకుంటే. ఈరోజు అయితే గజలక్ష్మి దీపం అయితే పెట్టుకున్నానండి. అలాగే ఏకహారతి కూడా ఇచ్చానండి ఈరోజైతే దేవుడికి. మా ఇంట్లో అయితే ఆంజనేయ స్వామికి సంబంధించి ఏ పటం లేదండి. ఇంకా మనసులోనే మంచిగా దేవుని తలుచుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత గడపకైతే ఈ విధంగా అయితే ముగ్గులు వేసుకొని పూజించుకున్నానండి. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి అనేసి రాగి చెంబు కూడా పెట్టుకున్నాను గుమ్మం దగ్గర. రాగి చెంబు పెట్టుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుందండి. మీలో ఎవరైనా పెట్టుకుంటున్నారా? కామెంట్ చేయండి, పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నబాబు అయితే నిద్ర లేచేసారు నేను పూజ చేసుకునేటప్పుడే. ఇంకా అత్తమ్మ అయితే ఇడ్లీ తినిపించేశారండి బాబుకి. ఇంక ఇక్కడ నేను పట్టుకున్నాను. వాళ్ళ అన్న టీవీ చూస్తుంటే వాళ్ళ అన్న దగ్గరికి దూకుతున్నాడు, వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తానంటున్నాడండి. ఇంకా వాడికి బాగాలేదు కదా పెద్దోడికి అనేసి ఇంకా నేనైతే బాబు దగ్గరికి వదలకుండా అట్లాగే పట్టుకొని ఉన్నాను, చూస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత అయితే అత్తమ్మ అయితే ఎత్తుకున్నారు బాబుని. ఇక్కడైతే నేను టిఫిన్ తినేస్తున్నానండి. ఇప్పటికే టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది. ఇంక ఇప్పుడు నేను టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నానండి. చాలా లేట్గా వేసుకున్నాను ట్యాబ్లెట్స్ అయితే మాత్రం. ఇంకా అప్పటికే మా హస్బెండ్ అయితే కాల్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని తిట్టారు. ఇంకా వేసుకోకుండా ఏం చేస్తున్నావు అనేసి. ఇంకైతే పెద్ద బాబుకి అయితే పాలైతే ఇచ్చానండి, బెల్లం వేసి కొంచెం వేడివేడిగా అయితే ఇచ్చాను. రస్కులు కూడా 2 ఇచ్చాను, తినునానా అనేసి తింటున్నాడు టీవీ చూస్తూ. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే విజిల్స్ అయితే వచ్చాయి కదండి పప్పుకి, ఇందాక పెట్టేశాను కదా, ఇంకా విజిల్స్ తీసేసి మంచిగా స్మాష్ చేసేసి పోపు అయితే పెట్టేశాను. కారం అస్సలు లేనట్టుగా అనిపించింది నాకు, అందుకోసం మిర్చి అయితే వేసానండి 2. కారం ఎక్కువైపోతుందేమో అనుకున్నాను, కానీ లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంక ఇక్కడేమో వంట అయిపోయిన వెంటనే పిల్లలిద్దరైతే నిద్ర లేచారండి. అత్తమ్మ అయితే ఆడిపించుకుంటున్నారు పిల్లలిద్దరిని. ఇంకా టిఫిన్ తిన్నాక నిద్రపోయారు కొంచెం సేపు. ఇంక ఇక్కడ వచ్చేసి అంట్లన్నీ కూడా బయట వేసేసానండి. మంచిగా వాటర్ అనేది వేసేసాను, అవి నానుతూ ఉంటాయనేసి. ఇక్కడేమో కొన్ని వాష్ చేయాల్సినవి బట్టలు అయితే ఉన్నాయండి. ఎప్పుడు కూడా మిషన్కి వేయనండి, నేనే హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటాను. అలాగే పిల్లలకు సంబంధించి ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్సులు ఉన్నా, నాకు సంబంధించి ఏమైనా ఫ్యాన్సీ ఉన్నా, అలాగే శారీస్ కానీ మిషన్కి అయితే వేయనండి. నేనే ఓపిక్గా ఉతుక్కుంటాను. ఈ విధంగా ఎప్పుడు బట్టలు అప్పుడు నార్మల్ మాత్రమే మిషన్కి అయితే వేస్తానండి. మీ అందరికి తెలిసి అనుకుంటున్నాను. ఎందుకంటే మిషన్కి వేస్తే పాడైపోతాయి కదండి, మనం అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని. అందుకోసం నేనైతే హ్యాండ్ వాషే చేసుకుంటాను. ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసి
తీసేసి మంచిగా ఆరవేసేసాను. తర్వాత ఏమో ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా మంచిగా తోమేసుకుంటున్నానండి. ఇంకా ఈ మంచిగా తోమేసుకున్న తర్వాత ఎండలో అయితే పెట్టేసుకుంటాను, చైర్లో పెట్టుకొని. ఇంకా ఆరిపోయాక ఎక్కడైతే ఇంట్లోకి తీసుకెళ్ళి సర్ది వేసుకుంటాను. మీకు తెలుసు కదండి, మా ఇంట్లో అయితే షింక్ ఏం లేదు. లాస్ట్ బ్లాగ్లో కూడా నేనైతే షేర్ చేసుకున్నాను మీ అందరితో. ఇంకా బయట వేసుకొని ఈ విధంగా మేము అంట్లన్నీ కూడా వాష్ చేసేసుకొని ఇంట్లో తీసుకెళ్ళి పెట్టేసుకుంటాము. అవన్నీ ఆరిపోయాక ఇక్కడైతే చైర్లో అయితే పెట్టేశానండి. మరీ ఎక్కువ ఎండ అయితే ఏం లేదు ఈరోజు. ఇంకా తర్వాత ఏమో నిద్రైతే లేచి అత్తమ్మ దగ్గర ఆడుకుంటూ ఉన్నారని చెప్పాను కదా. నేను వచ్చి చూసేలోపు మళ్ళీ అయితే పడుకునేసాడండి పెద్ద బాబు అయితే. కొంచెం ఎక్కువగా నిద్రపోతున్నాడు, సిరప్స్ కూడా వేయట్లేదు, కానీ నిద్ర అయితే మంచిగా పోతున్నాడు. ఇంకా సరేలే పడుకొని అనేసి పడుకోబెట్టేశాను. ఇంకా చిన్న బాబుని అయితే నేను ఎత్తుకున్నానండి. ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసేసాను బాబుకి, హెయిర్కి. ఇక్కడ చూడండి ఆడుకుంటున్నాడు మంచిగా. ఇంకా వాళ్ళ అన్న నిద్రపోతున్నాడు అంటే వాళ్ళ అన్నను లేపడానికే చూస్తాడండి మ్యాక్సిమం అయితే. వాళ్ళ అన్నను అస్సలు పడుకోనివ్వడు, వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళిపోవాలి అనేసి అంటుంటాడు. ఇంకా తర్వాత ఏమో ఉగ్గు అయితే ప్రిపేర్ చేసేసాను బాబుకి. మంచిగా అయితే వాటర్లో పెట్టి చల్లార్చేసానండి. ఇక్కడైతే ఉగ్గు అయితే తినిపిస్తున్నాను. కూర్చొని పెట్టి ఉగ్గు పెడుతుంటే నిల్చొని తింటాను అనేసి అల్లరి చేస్తున్నాడు. అందుకోసం అనేసి ఇక్కడ ఎత్తుకొని ఈరోజు ఉగ్గు అనేది తినిపించానండి. ఉగ్గు మొత్తం కూడా కోల్డ్ చేసింది కదా, ఎక్కువ అయితే ఫుడ్ తినట్లేదండి. ఏదో లైట్గా అలా తినాలన్నట్టుగా తింటున్నారు ఇద్దరు పిల్లలు కూడా. వాళ్ళిద్దరికీ హెల్త్ మంచిగా ఉండి మంచిగా ఫుడ్ కానీ తిన్నారు. బాగా ఆడుకుంటుంటే నాకు అంతకంటే ఇంకే హ్యాపీనెస్ ఉండదండి. మా పిల్లలకు కొంచెం బాగాలేకపోయినా నాకు మనసు ఏదోలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంతే కదా మదర్ అన్నాక. ఇంక ఇక్కడైతే చైర్తో ఆడుతున్నాడండి. ఆ చైర్ని మొహానికి ముక్కుకి వేసి ఎక్కడ కొట్టుకుంటాడో అని తీస్తుంటే అరుస్తున్నాడు. మీ అందరితో ఆ వాయిస్ అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కదా, పిల్లల వాయిస్ వింటే కాపీరైట్ అయితే వచ్చేస్తుందండి. అందుకోసం అయితే మ్యూట్ చేశాను. భలే అరుస్తున్నాడు కుజ్జీ లాగుతుంటే. నేనైతే ఇంకెందుకులే అని కొంచెం సేపు ఆడిపించాను నేను దగ్గర కూర్చొని. ఇంక తర్వాత ఏమో అత్తమ్మ అయితే తీసుకున్నారు బాబుని. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ మిషన్కి వేసానని చెప్పాను కదా, కొన్ని బట్టలు అయితే ఆరిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా బట్టలన్నీ కూడా ఇక్కడైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. మరి ఎండ అయితే ఏం లేదని చెప్పాను కదా, క్లైమేట్ కొంచెం కూల్గానే ఉంది కాబట్టి బయటే నిల్చొని తీసిన బట్టలు తీసినట్టు ఫోల్డ్ చేసేసి చైర్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్నా కూడా మనకి బట్టల్ని మడతేసుకునే విషయంలో బద్ధకం అనేది ఉండదు మెయిన్గా. ఇంకా ఎక్కడైతే అయిపోతాయి పనులు కూడా. ఇంక ఈ విధంగా మళ్ళీ లోపలికి తీసుకెళ్ళానంటే బాబు నన్ను చూసి ఏడుస్తాడు. అస్సలు ఉండట్లేదు, నన్ను చూడకుండా ఉంటే అయినా ఎలాగోలా ఉంటాడు, కానీ నన్ను చూశాడంటే 1 minute కూడా ఉండట్లేదండి. ఇంకా పెద్దగా ఏడ్ చేస్తున్నాడు. ఇంకా అందుకోసం బయటే బట్టలన్నీ ఫోల్డ్ చేశాను. అన్నీ అయితే ఫోల్డ్ చేయలేదు, కొన్నే ఫోల్డ్ చేశాను. ఇంక ఏడుస్తున్నాడని అత్తమ్మ పిలిచారు. ఇంకైతే మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత అత్తమ్మ అయితే ఫోల్డ్ చేశారు. ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను ఇక్కడ బట్టలు అక్కడ. తర్వాత ఏమో ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయ్యిందండి. అప్పటికే టైం వచ్చేసి 2 అలా అవుతుంది, 5 minutes తక్కువ. ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ చేసేసి వడియాలు అయితే ఫ్రై చేసేసాను. పెద్ద బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదండి. చిన్న బాబునైతే ఇంకా మా అత్తమ్మ మా తమ్ముడు అయితే ఆడిపించుకుంటున్నారు. ఇంకిక్కడేమో నేను వచ్చేసి లంచ్ అయితే తినేస్తున్నాను. మంచిగా పప్పు వేసుకొని అలాగే వడియాలు నంచుకొని అయితే తినేస్తున్నానండి. ఇవి అమ్మ పంపించిన వడియాలని చెప్పాను కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. సగ్గుబియ్యం కొంచెం ఎక్కువగా వేశారు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత ఏమో పెద్ద బాబు నిద్ర లేచారు. బాబుకి అయితే లంచ్ అయితే తినిపించేశానండి. లంచ్ వద్దని దానికి ఒక ఏడుపు ఏడ్చాడు. ఇంకెలాగోలా అయితే బతిమలాడి బుజ్జగించి అయితే ఒక 4 ముద్దలు అయితే పెట్టగలిగాను, తిన్నాడు. తర్వాత ఏమో ఇంకా స్నానం చేపించేప్పటికి 2 days అవుతుందండి. ఇంకా అందుకని వేడివేడిగా నీళ్ళు పెట్టేసి స్నానం అయితే చేపించేసి రెడీ చేసేసానండి బాబుని. మళ్ళీ భయం నాకు, ఫీవర్ ఎలా వచ్చేస్తుందో స్నానం చేపించాను కదా అనేసి ఇంకా ధైర్యం తెచ్చుకొని చాలా త్వరగా అయితే స్నానం చేపించేశాను. ఇంక ఇంట్లోకి రాగానే డ్రెస్ వేసేసి ఇంకా కూర్చోబెట్టి విక్స్, కర్పూరం అలాగే కొబ్బరి నూనె అయితే పూస్తున్నానండి. వేడి చేసి మంచిగా గుండెలకి, వెనకాల వెన్నుపూసకి, కాళ్ళకి, చేతులకి, అరికాళ్ళకి, అరచేతులకి అలాగే మోచేతుల కింద అంతా కూడా అప్లై చేస్తున్నాను. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటానండి నేను. అయినా కూడా వీళ్ళకి కోల్డ్ అనేది అస్సలు తగ్గట్లేదు. 1 week నుంచి వీళ్ళకి మందులు వేయడంతోనే సరిపోతుంది. వేసేదానికి మనకే అలా ఉంటే చిన్నపిల్లలు ఎలా వేసుకుంటారు చెప్పండి? అవి వేసుకొని ఎలా సతాయించుకుంటారు చెప్పండి డైలీ? కానీ ఇంకా తప్పదు కదా, వేస్తున్నాను. ఇంకా తర్వాత చిన్న బాబుకి కూడా వేడివేడిగా స్నానంకైతే నీళ్ళు పెట్టేసి స్నానం అయితే చేపించేసామండి నేను మా అత్తమ్మ కలిసి. ఇక్కడైతే రెడీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బాబుకి కూడా విక్స్, కర్పూరం, కొబ్బరి నూనె అయితే పూసేస్తున్నానండి. ఆ విక్స్ దాంట్లో చేయి పెట్టేసేసుకొని వాడే పూసేసుకుంటానని చెయ్యి అయితే పెట్టేస్తున్నాడండి. పెద్దరోడు అయిపోయి ఉన్నాడు మా చిన్న బాబు అయితేని. ఇంకా 10th month అయితే రావస్తుందండి మా బాబుకి. కొంచెం పెద్దోడు అయ్యాడు అనిపిస్తుంది, కానీ కోల్డ్ ఒకటి చేసింది, ఫుల్ సతా ఇచ్చేస్తుంది మా బాబునైతే. కానీ మా చిన్నోడు మాత్రం చాలా మెతకండి. అంటే హెల్త్ బాగాలేకపోయినా కూడా అంతగా అయితే అల్లరి చేయడు, పెద్దోడిలాగా అయితే కాదు. ఇంక ఇక్కడ వచ్చేసి
ఇద్దరైతే చూసారా కొంచెం ఒంట్లో బాగుందంటే ఇద్దరు ఈ విధంగా కొట్టుకుంటారు. ఇంకా ఇట్లాగే ఆడుకుంటూనే ఉంటారు హెల్త్ గాని బాగుంది అంటే. ఇంకా తర్వాత అయితే ముగ్గురం పడుకునేసామండి. 3:15 పడుకున్నామా 6:10కి అయితే మెలకు వచ్చింది. ఇంకా అప్పుడైతే లేచాము. పెద్ద బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. నేను చిన్న బాబే లేచేసాము. ఇక్కడైతే నేను టీ పెట్టుకొని బన్ అయితే నంచుకొని తింటున్నానండి. మా చిన్న బాబు చూడండి దాని సాయి చూస్తున్నాడు. ఇంకా అందుకని కొంచెం చిన్న బాబుకి తినిపిస్తున్నాను. చిన్న బాబుకి ఇది పెట్టచ్చో లేదో నాకు తెలియదండి, అందుకే కొంచెమే తినిపిస్తున్నానులేండి. కొంచెం తినిపిస్తూ నేనైతే టీలో ముంచుకొని తింటూ ఉన్నాను. ఇంకా పెద్ద బాబుని కూడా నిద్ర లేపానండి. పాలిస్తాను లేనా తాగుదు అనేసి బెల్లం వేసి, వద్దని ఏడుస్తున్నాడు నిద్ర లేపొద్దనేసి. 6:45కి అయితే లేచాడండి. నిద్ర 7 అవుతుందనగా లేచాడు. ఇంకా నేనైతే అప్పటిదాకా డిస్టర్బ్ చేయలేదు, హెల్త్ బాగాలేదు కదా అనేసి. ఇంకా తర్వాత ఏమో ఇంకా బంతి తినేసిన తర్వాత బాబుని అయితే కొంచెం సేపు ఆడిపించుకున్నాను టాయ్స్ వేసి. టీవీ పెట్టుకుంటే టాయ్స్తో ఆడకుండా టీవీని అయితే ఎలా చూస్తున్నాడో చూడండి, కన్ను రెప్ప కూడా వేయకుండా టీవీ సాయే చూస్తున్నాడు. ఇంకా ఇక్కడ కొంచెం సేపు అయితే ఆడిపించుకున్నానండి నేను. ఇంకా అత్తమ్మ అయితే మోటార్ అయితే ఆన్ చేయడానికి వెళ్ళారు. ఇంకా మోటార్ ఆఫ్ చేసేసి వచ్చేసారు నిండిపోయిన తర్వాత. ఇంకా అత్తమ్మ చేతికి అయితే ఇచ్చేసాను బాబుని. ఇంక ఇక్కడేమో నైట్ లంచ్కి వచ్చేసి కర్రీ అయితే ఉందండి. రైస్ అయితే పెట్టేస్తున్నాను. వాష్ చేసి మంచిగా వాటర్ వేసి పెట్టేస్తే ఒక 1/2 అవర్ 1 అవర్ ఆగాక విజిల్కి పెట్టేస్తే అయిపోతుంది కదా అనేసి ఇక్కడైతే బియ్యం అయితే వేసుకుంటున్నాను ముందుగా. ఇంకా వాష్ చేసి వాటర్ వేసి పక్కకు పెట్టేస్తానండి. ఇంకా పెద్ద బాబుని అయితే నిద్ర లేపడానికి వెళ్ళాలి. 7 అయితే అయిపోతుంది టైం. అప్పటికే లేయి అంటే పెద్దగా ఏడుస్తున్నాడు లేని అనేసి. ఇంకెలాగోలా అయితే లేపగలిగాను. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాబుకి అయితే యాంటీబయాటిక్ సిరప్ అయితే వేస్తున్నానండి. మార్నింగ్ అలాగే ఈవినింగ్ వేయమన్నారు డాక్టర్. ఇంకా అందుకని మార్నింగ్ ఈవినింగ్ ఒకటే వేస్తున్నాను. ఇంకా తర్వాత ఏమో పెద్ద బాబుకి అయితే సిరప్స్ వేయట్లేదని చెప్పాను కదా, సిరప్స్ వేస్తే వామిటింగ్ అయితే చేసుకుంటున్నాడు, అందుకోసం వేయట్లేదండి. ఇంకా నైట్ అయితే డిన్నర్కి పెద్ద బాబు కోసం ఇడ్లీ అయితే పెట్టేశాను. మాకేమో రైసే, ఇంకా బాబుకి అయితే హెల్త్ బాగాలేదు కాబట్టి రైస్ ఎందుకులే అనేసి ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంక ఏ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. మా హస్బెండ్ వాళ్ళు చెన్నై నుంచి అయితే 8 o'clock కల్లా ఇంటికి వచ్చేసారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.